ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. ఇంకొక టీవీ షోకి అయితే వెళ్ళిపోయాను అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ టీవీ ప్రోగ్రామ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఎందుకంటే మొన్ననే ఈ టీవీ ప్రోగ్రామ్కి వెళ్ళాను, ఆ తర్వాత జెమినీ టీవీ ప్రోగ్రామ్కి వెళ్ళాను అనమాట. సో ఈ టీవీలో వచ్చిన ప్రోగ్రామ్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసేసాను, ఆడవాళ్ళు మీకు జోహార్లు. సో ఆ వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయి, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూసేయచ్చు. అండ్ ఫైనల్గా ఇంకొక టీవీ షోకి అయితే వెళ్ళానని చెప్పాను కదా, అక్కడ బిహైండ్ ద సీన్స్ అనమాట. సో నాతో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా చిన్నగా అలా వీడియో అయితే షూట్ చేశాను, చూసేయండి. షూటింగ్ స్పాట్కి వచ్చిన తర్వాత అందరూ ఒక్కొక్కరు రెడీ అవుతున్నారనమాట, ఎందుకంటే మాకు 2 o'clock షూట్ అని చెప్పారు. సో మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2-2:30 అలా అయిపోయింది. అండ్ లోపల ఇంకొక ఎపిసోడ్ జరుగుతుంది అనమాట వేరే వాళ్ళది అయ్యే వరకు మేము బయట ఇంకా కొంచెంగా టచ్అప్లు ఇచ్చుకుని చాలామంది రెడీ అవుతున్నారు. ఆ తర్వాత మా షూటింగ్ జరుగుతుంది. సో మా వాళ్ళందరూ ఫ్యాన్ దగ్గర నిలబడి చెమటలు పట్టేసిన వాళ్ళందరూ ఆరబెట్టుకుంటున్నారనమాట, మేకప్లు అవన్నీ పోకుండా ఉండడానికి, ఇంక్లూడింగ్ మీ. నేను ఇన్ని రోజులు ఏమనుకున్నాను అంటే, ఏదైనా పండగ రోజు ఆ థీమ్లో ప్రోగ్రామ్స్ వస్తాయి కదా టీవీ షోస్, ఆ రోజే షూట్ చేస్తారేమో అని అనుకున్నాను. బట్ నాకు ఈరోజు ఏమని తెలిసింది అంటే, ఆ రోజు రిలీజ్ అయ్యే ఎపిసోడ్స్ అన్నీ కూడా ముందుగానే షూట్ చేసి పెట్టుకుంటారని తెలిసిందనమాట. అండ్ మా తర్వాత అయ్యే ఎపిసోడ్ వాళ్ళది కృష్ణాష్టమి రోజు వస్తుందంట. సో అందుకని కృష్ణుడు రాధ రెడీ చేసి తీసుకొచ్చారు పిల్లల్ని. కొన్ని సాంగ్స్ వినగానే ఎక్కడ లేని ఊపు ఉత్సాహం వచ్చేస్తుంది కదా, లోపల షూటింగ్ అవుతుంది, అందుకే ఏంటా సాంగ్ అని చెప్పి వస్తే ఆమె డాన్స్ వేస్తుందనమాట. సో ఏజ్లో కొంచెం పెద్ద ఆవిడే కానీ చాలా బాగా డాన్స్ చేశారు ఆ సాంగ్కి. సో ఆ ఎపిసోడ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే లోపలికి వచ్చేసాము అండ్ అందరూ ఒకే దగ్గర కూర్చొని సరదాగా అలా ఇంట్రో చెప్తున్నాము. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట మేము అందరం కలిసి. సో ఒకసారి మీరు కూడా చూసేయండి ఇంట్రో మా వాళ్ళు ఎలా చెప్పారో ఏంటో కామెంట్ చేసేయండి ఒకసారి. 2 o'clockకి షూట్ అని చెప్పారు మాకు, బట్ 3-3:30 అలా అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి. సో ఇంకా అందరితో కూడిన పని కాబట్టి కొంచెం అటు ఇటుగా అవుతుంది, అడ్జస్ట్ అయిపోవాలి ఇలాంటి ప్లేసెస్లో. అండ్ ఫైనల్గా నేను ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ ఇంట్రోలోనే భార్గవ్ గారికి రాఖీ కట్టడానికి సెలెక్ట్ చేశారనమాట. మేమందరం ఒక దగ్గర కూర్చుని రిలాక్స్ అవుతున్నాము. అండ్ రాఖీ థీమ్ కాబట్టి సో బ్యాక్ డ్రాప్ అంతా రెడీ చేస్తున్నారు, ఈలోగా మాకు స్నాక్స్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత బటర్ మిల్క్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ టీమ్ వాళ్ళు కానీ కెమెరామ్యాన్స్ కానీ ఈ భామలు సత్యభామలు ఎంటైర్ టీం మొత్తం కూడా చాలా ఓపిక్గా చాలా పేషెన్స్తో వెళ్ళిన వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. సో ఫైనల్గా భార్గవ్ గారు అయితే వచ్చేసారు. మేమందరం ఇప్పుడు రాఖీ కట్టాలన్నమాట, చాలా బాగుంటుంది, చూసేయండి. బయట టీవీ చూస్తూ చాలా నవ్వుకుంటాం కానీ ఆ షూటింగ్ వెనుకున్న కష్టం అంతా ఇంత కాదు. అసలు నేను ఎవరికి రాఖీయే కట్టను, అలాంటిది అక్కడికి వెళ్ళేసరికి ఇంట్రోలో రాఖీ కట్టాల్సి వస్తుంది అనమాట భార్గవ్ గారికి. అంతే, కొన్ని అలా టైంకి తగ్గట్టుగా జరిగిపోవాలంటారు కదా. ఈ వీడియోలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నా మాటలు కొంచెం, సాంగ్ కొంచెం, ఇంకొక జెంట్స్ వాయిస్ కొంచెం వస్తుంది కదా. సో అక్కడ భార్గవ్ గారికి, అదేనండి యాంకర్ భార్గవ్ గారికి మేము ఎప్పుడు ఎలా ఏం చేయాలి, రాఖీ కట్టాలా బొట్టు పెట్టాలనేది వాళ్ళు అక్కడ డైరెక్షన్స్ ఇస్తున్నారు అనమాట ఒక్కొక్కటిగా. దానికి తోడు నాకు యూట్యూబ్లో కాపీరైట్స్ వస్తాయి కాబట్టి నేను సగం వాయిస్ ఇచ్చి సగం సాంగ్ ఉంచుతున్నాను, దాన్ని కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్, ఎందుకంటే నా ఛానల్ పోతుంది, మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోలేను, ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా పోతుందన్నమాట. సో అందుకే మీకు మధ్యలో నా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ప్లీజ్. అక్కడున్న 8 మెంబర్స్ అందరం కలిసి ఇప్పుడు భార్గవ్ గారికి ఒక్కొక్కరుగా రాఖీ కట్టాలి, బొట్టు పెట్టాలి. అండ్ 1 by 1 కడుతూ ఉంటే మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎప్పుడెప్పుడు మేము కడతామా అన్నట్టుగా. సో మా ఎపిసోడ్ వచ్చేసి రాఖీ పౌర్ణమి రోజు వస్తుంది కాబట్టి మీరు కంపల్సరీగా చూసేయండి ప్రోగ్రామ్.
నా చిన్నప్పటి నుంచి నేను అసలు ఎవరికి రాఖీ కట్టిందే లేదు. మా తమ్ముడున్నా కూడా, అన్నయ్యలున్నా కూడా ఎవరికి రాఖీ కట్టను. అక్క వాళ్ళు కడతారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది తమ్ముళ్ళు, అన్నయ్యలు ఉన్నారు. అయినా సరే ఎప్పుడు కట్టింది లేదు. ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటాను భార్గవ్ గారు కడుతున్నాను నేను. ఎందుకో మరి పెద్దగా అలవాటు అవ్వలేదు. అంటే నాకేమనిపిస్తుంది అంటే, మనం రాఖీ కట్టాము అంటే వాళ్ళు ప్రేమగా ఇచ్చే ఆ గిఫ్ట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవడం నాకు అంతగా నచ్చదనమాట. అది వన్ ఆఫ్ ద రీజను. అండ్ మనసులో వాళ్ళు బాగుండాలని మనం ఎప్పుడు అనుకుంటాం కాబట్టి ఆ గిఫ్ట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇంకా ఎందుకో అలా నాకు మనసులో చిన్నప్పటి నుంచి ఒక రకమైన ఫీల్ అనమాట. రాఖీ కడితేనేనా అన్న తమ్ముళ్ళు అవుతారు అని చెప్పేసి అనిపిస్తుంది. అందుకే నేను ఇప్పుడు రాఖీ కట్టలేదు. రోజు అయితే మాత్రం చాలామంది అన్నయ్యలు, తమ్ముళ్ళు ఆ రాఖీ కట్టొచ్చు కదా, ఎందుకు అలవాట్లేదు, ప్లీజ్ కట్టొచ్చు కదా, అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా ఆడపిల్లలకి, నువ్వు ఎందుకు ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతారు. బట్ ఎనీవే నేనైతే కట్టలేదు. అండ్ ఫైనల్గా భార్గవ్ గారికి అయితే కట్టాను. అండ్ ఇప్పటి నుంచి మేబీ అలవాటు చేసుకుంటే ఒకవేళ మా తమ్ముళ్ళకి, అన్నయ్యలకి రాఖీ కడతాను. తర్వాత నుంచి చూద్దాం ఏమవుతుందో. మొన్న నేను ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేసిన తర్వాత చాలామంది అడిగారు ఏంటంటే, ఈ ఛాన్స్ మీకు ఎలా వచ్చింది, మీరు ఎలా వెళ్ళారు? చాలామంది నాకు డిఎం చేశారు అండ్ కాల్స్ చేశారు, ఇంకా బయట కనిపిస్తే అడిగారు. సో ఇలా చాలా నెంబర్ ఆఫ్ మెసేజెస్ అయితే వచ్చాయి. బట్ నాకు యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఉంది కాబట్టి దాని ద్వారా వెళ్ళాను. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, ఎలా ప్రోగ్రామ్ ఉంది వస్తామని అడిగితే వెళ్ళాను అనమాట. సో మేమందరూ రాఖీ కట్టిన తర్వాత భార్గవ్ గారు ఒక ఇంట్రో అయితే చెప్పారు మా అందరి సమక్షంలో, చెల్లెళ్ళందరూ కట్టిన రాఖీని చూపిస్తూ. సో ఐ వాజ్ సో హ్యాపీ, ఎందుకంటే ఎంత బాగా వస్తుందని అనుకోలేదు. ఈ రాఖీ కట్టే ఈ ప్రోమో అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇంకా ఎపిసోడ్ అంతా కూడా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. సంజీవిని ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అమ్మా మీరు స్ట్రైట్ చూడమ్మా, మీరు భార్గవ్ గారితో పాటు. సంజీవిని ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. డన్ కట్ వచ్చేసమ్మా. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండమ్మా. ఫ్యాన్ సైడ్ 2 నిమిషాలు రోల్. రక్షాబంధన్ వచ్చినప్పుడు కట్టేస్తావు. వీళ్ళైతే మాకు సంవత్సరం మొత్తం రక్షాబంధన్ ఎప్పుడు పెడితే అప్పుడు కట్టేస్తున్నారు. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక రోజు మాకు లైన్ వేస్తున్నాడు, వీడిని మొత్తం పెట్టాలంటే రాఖీ కట్టేసి అన్నీను తమ్ముడే చేసుకుందాం అని చేసినాడు ఉన్నారా? చేతులంటే నేనే వస్తుంది. యాక్చువల్లీ ఈ ప్రోగ్రాంలో 3 రౌండ్స్ ఉంటాయి. అండ్ మేము రాఖీ కట్టేసిన తర్వాత బ్యాచ్ వెళ్ళారనమాట ఫస్ట్ రౌండ్ వాళ్ళు. సో వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ ఫన్నీగా అడిగి, సో వాళ్ళతో కొన్ని గేమ్స్ అయితే ఆడిపించారు. సో ఆ ఎపిసోడ్ అయితే చాలా చాలా ఫన్నీగా జరిగింది. అండ్ భార్గవ్ గారు కూడా చాలా స్పాంటేనియస్గా మాట్లాడుతున్నారు, చాలా ఫన్నీగా. ఒక్క టేక్లోనే అయిపోద్ది అని అనుకుంటే పొరబడినట్టే మనం. ఎందుకంటే ఎంత కష్టం ఉంటుంది అనేది లాస్ట్ టైం నేను షూట్కి వెళ్ళినప్పుడు తెలిసింది. అండ్ ఇప్పుడు షూట్ కూడా తెలిసిందనమాట. ఎంత కష్టం అంటే హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఈ కెమెరామ్యాన్స్కి, యాంకర్స్కి. ఒక్క మాటలో హ్యాట్స్ ఆఫ్ అంతే. ఒక స్టెప్ వేసి అలానే ఉండి పాప గ్రీష్మ గారి కష్టాన్ని గుర్తించేవా? వీళ్ళెవరో మైక్లో చెప్పు. వంశోద్ధారకులు. ఈయనెవరు? అప్పుడు కలిసి చెప్పాలి మరి. సెకండ్ రౌండ్ వాళ్ళని పిలిచి వాళ్ళకి ఒక మూవీ నేమ్ ఇచ్చి గెస్ట్ చేయమని చెప్పారు. అదే అవుతుంది ఇప్పుడు. ఆడవారి బొమ్మలకి అర్థాలు కదా అనుకోవచ్చు. అందుకు ఏముందని ఆడవారు మాట్లాడతారు చెప్పు. ఈ పని చెప్తాను ఏంటి ఆ బొమ్మ చూస్తే ఇంకా బాగుంటారు. తీసుకొచ్చి ఉన్నారా? తీసుకొచ్చి కట్టించేద్దాం. ఎంత బాగుంటారో అప్పుడు తెలుస్తుంది. చెప్పట్లో
సో ఫైనల్గా థర్డ్ రౌండ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట. ప్లేసెస్ అన్నీ చేంజ్ చేసి ఇప్పుడు గేమ్ అయితే పెడుతున్నారు ఆ థర్డ్ రౌండ్ వాళ్ళకి. ఇంక ఇది అయిపోతే షూట్ అయితే అయిపోయినట్టే ఫైనల్గా. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫాలో మీ యర్ మోర్ వీడియోస్ అండ్ మై యూట్యూబ్ ఛానల్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను ఈ ఛానల్ పేజ్లో ఇస్తాను, దాన్ని కూడా ఫాలో కొట్టండి. ఎందుకంటే ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాయి. అండ్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి. అవునంటే చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ అండ్ ఫైనల్గా మేము ఇంటికి వచ్చేస్తున్నప్పుడు రాఖీ కట్టినందుకు ఇంకా గేమ్లో విన్ అయిన వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ అయితే ఇస్తారు కదా. చూడే చూపించే గిఫ్ట్స్ ఏంటిది, గిఫ్ట్స్ చూపించువా, గిఫ్ట్ చూపించువా, నువ్వు గిఫ్ట్ చూపించువా. లాస్ట్లో మా వాళ్ళు చేసిన గోల్ మామూలుగా అయితే లేదు, చూసారు కదా గిఫ్ట్స్ పట్టుకొని. సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫాలో మీ అండ్ మోర్ వీడియోస్ అండ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.